ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. లో బ్యాక్ పెయిన్ ఇస్ వెరీ కామన్. నాకు తరచుగా వస్తుంటుంది. కూర్చుని అలా వస్తోందని స్ట్రెచింగ్ చేసుకొని మంచి వాళ్ళు చెప్తూ ఉంటారు. బట్ వాట్ ఆర్ ద కాజెస్ ఆఫ్ లో బ్యాక్ పెయిన్? సో లో బ్యాక్ పెయిన్ అనేది ఇట్స్ బికమ్ వెరీ కామన్. అంటే లో బ్యాక్ పెయిన్ లేకుండా పెరగడం అనేది ఇట్ హస్ బికమ్ ఇంపాసిబుల్. అంటే రైట్ ఫ్రమ్ ద ఏజ్, అంటే వెన్ ప్రాబ్లీ వీఆర్ ఇన్ 80s అండ్ 90s జనరేషన్లో వీ నెవర్ సీక్, అంటే చిన్నపిల్లలు ఎప్పుడు చూసేవాళ్ళం కాదు నడుము నొప్పి. నవ్వు ఇప్పుడు ఈ జనరేషన్లో ఐసీ పేషెంట్స్ అంటే 10 years 15 years ఏజ్ నుంచి కూడా బ్యాక్ పెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ 30 40 50స్లో ఇట్ హస్ బికమ్ మ్యాండేటరీ. ఏదో ఎప్పుడో ఒకసారి రావడం కాదు, వీక్లీ ఒక్కసారైనా చుట్టంలాగా పలకరించే వెళ్తుంది బ్యాక్ పెయిన్. అవును. ఎందుకు, వాట్ హ్యాస్ చేంజ్డ్ వెన్ యూ కంపేర్ టు ఆ ప్రీవియస్ జనరేషన్తో కంపేర్ చేస్తే ఇప్పుడు ఎందుకు ఇలా బ్యాక్ పెయిన్ ఎందుకు పెరుగుతుందంటే, వాట్ ఐ సీ నోటీస్ దిస్, సన్లైట్ ఎక్స్పోజర్ అనేది అసలు మన ఎవ్వరికి లేదు. అంటే వీఆర్ ఆల్మోస్ట్ ఎలా పెరుగుతున్నాం అంటే సన్లైట్ తాకితే పాపంలాగా పెరుగుతున్నాం. అవును. సన్లైట్ అనేది ఎక్కడ ఇంట్లో కంప్లీట్లీ కవర్డ్ బై హౌస్ ఫోన్ మొత్తం కవరింగ్ ఉంటుంది. దాని తర్వాత వెన్ యూ గో టు ఆఫీస్ ఆర్ యూ ట్రావెల్, మోస్ట్ ఆఫ్ ద టైమ్ కార్స్ కానీ బైక్స్ కానీ క్యాబ్స్ కానీ అక్కడ కూడా కవర్డ్. వన్స్ యూ కమ్ టు ద ఆఫీస్ ఈజ్ కంప్లీట్లీ కవర్డ్. ఇంతకుముందు పిల్లలు ఉన్నప్పుడు బయటికి వెళ్ళి ఆడేవాళ్ళం. ఇప్పుడు పిల్లల్ని బయటికి పంపించాలంటే అమ్మో అస్సలు పంపించేది లేదు. అది కూడా అపార్ట్మెంట్స్లోనే గేటెడ్ కమ్యూనిటీలో, అది కూడా విత్ సన్లైట్ కవరింగ్, ఎక్కడ సన్లైట్ తగిలితే పాపం అన్నట్టు పెరుగుతున్నాం. కాబట్టి వి సీ మోర్ నెంబర్ ఆఫ్ బ్యాక్ పెయిన్ కేసెస్. దట్ ఈస్ నెంబర్ 1 కాజ్. అంటే సన్‌లైట్ వైటమిన్ D3 లేకపోవడం వల్ల అది బోన్స్‌లో వచ్చే పెయిన్ అనుకోవాలా? కాల్షియం సింపుల్ టు అబ్సార్ప్షన్ మేక్ ఇట్ మోర్ ఈజీ, మన ఎముకలు అనేటివి ఒక ఇల్లులో బ్రిక్స్ లాంటివి. మనకు బ్రిక్స్ ఎలా అయితే ఉంటాయో అవి ఎముకలు అనేది మనకు బ్రిక్స్ లాగా. సిమెంట్ ఈజ్ ద కాల్షియం D3 మనకు. సో ఒకవేళ D3 అనేది ఎక్స్పోజరే లేదనుకోండి, బోన్స్ విల్ బికమ్ వెరీ వీక్. అంటే మనకు బాగా బ్రిటిల్గా అయిపోతాయి, ఫ్రెజైల్గా. ఈవెన్ చిన్న దెబ్బ తగిలినా యూ విల్ గెట్ బ్యాక్ పెయిన్. అండ్ మనకు యాక్చువల్గా బోన్ మధ్యలో డిస్క్ ఉంటుంది. నడుములో ఎముక మధ్యలో డిస్క్ ఉంటుంది. సో ఈ ఎముక ఎప్పుడైతే వీక్ అయిపోతుందో ఆ ఒత్తిడి వల్ల ఇంకా ఒత్తుకుపోతుంటుంది. ఆ డిస్క్కి ఇంకా కంప్రెస్ అయ్యి నరాన్ని ఇరిటేట్ చేస్తుంటుంది. సో ఫస్ట్ మెయిన్ కాజ్ వచ్చేసి D3 సన్లైట్ ఎక్స్పోజర్. అసలు 80% ఒక, అంటే ఐ టుక్ ఏ ర్యాండమ్ శాంపుల్ హాస్పిటల్ ఇంక్లూడింగ్ డాక్టర్స్ అందరిది ఒక 100 members ఈ శాంపుల్ తీసుకుంటే యూ వోంట్ బిలీవ్ 90% హ్యాడ్ D3 ఎక్స్పోజర్ తక్కువ ఉంది. 90% హ్యాడ్. ఆ రెస్ట్ ఆఫ్ ద 10 members దే ఆర్ టేకింగ్ D3 సప్లిమెంట్స్. ఒక 1 or 2 members ఏదో సన్లైట్ ఎక్స్పోజరు బై డిఫాల్ట్ అందరికీ ఉంటుంది అయితే. ఇట్ హస్ బికమ్ వెరీ కామన్. 30 ఉండాలి కదండి. ఇట్ షుడ్ బి అట్లీస్ట్ 30. వి సీ 5 6 9 ది లోయెస్ట్. ఇంకా కొన్ని రోజులు అయితే నెగటివ్స్లో ఉంటావేమో నా భయంగా ఉంది. అంతే కదా సార్. కానీ D3 లోపించడం వల్ల ఈ వీపు నొప్పి, నడుము నొప్పి ఏదైతే చెప్తున్నారో అది ఎలా ఉంటుంది దాని సింప్టమ్స్? కెన్ యూ డిఫరెన్షియేట్ ఈ నొప్పిది D3 నొప్పిది, ఇది ఇంకో నొప్పి అని? D3 వల్ల అంటే కాల్షియం బాడీ మొత్తం ఉంటుంది, బోన్స్. మేజర్ లోడ్ వచ్చేసి మనకు స్పైన్ మీద పడుతుంది. సో అంటే అపార్ట్ ఫ్రమ్ సయాటికా పెయిన్ కాకుండా ఈ పెయిన్ ఎలా ఉంటుంది అంటే, ఈ పెయిన్ లోకలైజ్డ్గా ఉంటుంది. అంటే వీపులో వస్తే ఓన్లీ వీపు నడుము వరకే ఉంటుంది, వీపుల భాగంలో వస్తే వీపు వరకే ఉంటుంది. లేకపోతే ఇక్కడ ఈ మెడ దగ్గరకు వచ్చింది అనుకోండి, ఓన్లీ మెడల్లో ఉంటుంది నొప్పి. వేరే సయాటికా డిస్క్ వల్ల వచ్చే ప్రాబ్లం ఏంటంటే నడుము నొప్పి కింద కాళ్ళకు పాకుద్ది, సైడ్ ఇలా లాగు, కాలంతా లాగడం, తిమ్మిళ్ళు రావడము, ఇవన్నీ ఉంటుంది. ఈ D3కి తోడు ఇంకొక ఫ్రెండ్ ఉంటాడు, B12 విటమిన్. అది కూడా తోడైతే అప్పుడు తిమ్మిర్లు వస్తాయి. సో దీస్ ఆర్ ది మోస్ట్ నెగ్లెక్టెడ్. D3 B12 అనేది మనము గ్రాంటెడ్గా తీసుకున్నాము. నెక్స్ట్ కమింగ్ జనరేషన్స్ విల్ సఫర్ మోర్ మన వల్ల. B12 400 నుంచి 750 రేంజ్ ఉండాలి. అది కూడా సింగిల్ డిజిట్ ట్రై చేస్తున్నారు అందరు, సింగిల్ డిజిట్ డబుల్ డిజిట్లో వెజిటేరియన్స్కి చాలా కష్టం అండి యాక్చువల్లీ. దట్ B12 లోపించడం అనేది చాలా కామన్గా చూస్తున్నాం. ది మోస్ట్ కామన్. అంటే అట్లీస్ట్ వెజిటేరియన్స్ కూడా మంచి లీఫీ వెజిటేబుల్స్, గ్రీన్ లీఫీ తీసుకుంటే అట్లీస్ట్ కొద్దిగానే బెటర్గా ఉంటుంది. బట్ ఇక్కడ ఒక న్యూరోసర్జన్ లేదు న్యూరాలజిస్ట్ ప్రమేయం ఎక్కడికి వస్తుంది? ఇది ఆర్థోపెడిక్ అనుకోవాలా? ఇప్పుడు నాకు నొప్పి వచ్చింది, నేను ముందు ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎలా తెలుస్తుంది? అగైన్ సేమ్ కన్ఫ్యూజన్. ఎందుకంటే బోన్స్ ఆర్ ఆల్వేస్ డెల్ట్ బై ఆర్థోపెడిషన్. కాకపోతే న్యూరోసర్జన్స్ దే గెట్ ట్రైన్డ్ విత్ ద స్పైన్ రైట్ ఫ్రమ్ ద డే వన్ నుంచి స్పైన్తో ట్రైన్ అవుతుంటాం. కాబట్టి న్యూరోసర్జన్ దగ్గర చూస్తే నడుముకు సంబంధించినవన్నీ జాగ్రత్తలు తీసుకుంటారు. రిగార్డింగ్ కాల్షియం అండ్ D3 ఎనీ డాక్టర్ కెన్ కరెక్ట్. జనరల్ ఫిజిషియన్ కానీ ఆర్థోపెడిషన్ కానీ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎవరైనా D3 ఇవన్నీ బేసిక్ థింగ్స్. ఇవన్నీ అంటే డాక్టర్ వరకు రావాల్సిన అవసరం లేని ఇవన్నీ. అంటే మనం మెల్లిమెల్లిగా ఎట్లా డాక్టర్ని బిజీ పెట్టాలని చెప్పి వీఆర్ ఆల్ ట్రయింగ్. ఈ D3 B12 ఎలా తగ్గించుకొని డాక్టర్ దగ్గరికి ఎలా వెళ్ళాలన్నట్టు ఉంది పరిస్థితి.
కానీ దీనివల్ల వచ్చింది అని నిర్ధారణ అవ్వడానికి ఫస్ట్ అసలు ఏం టెస్ట్ చేస్తారు? బ్లడ్ టెస్ట్ సింపుల్. బ్లడ్ టెస్ట్ చేసి D3 వరకు అయితే బ్లడ్ టెస్ట్. బహుశా దీనివల్ల వచ్చిందని రూల్ అవుట్ ముందు D3 సప్లిమెంట్స్ ఇచ్చి రూల్ అవుట్ చేస్తారు. D3 వేసుకున్న ఎన్ని రోజులకి అది సెట్ అవుతుందండి? యూజువల్గా వి సీ ద చేంజెస్ విత్ ఇన్ 1 or 2 వీక్స్లో మనకు తెలిసిపోతుంది. ద ఫస్ట్ యాక్చువల్ మోస్ట్ ఆఫ్ దెమ్ మన క్లినికల్గా తెలియడానికి అంటే రిపోర్ట్స్లో రావడానికి ఒక 2-3 వీక్స్ అన్న పడుతుంది. మామూలుగా పేషెంట్ ఆ 1 టాబ్లెట్ 2 టాబ్లెట్స్లోనే విల్ నో ఇట్. మామూలుగా 60,000 యూనిట్స్ ఇంటూ 6 యూనిట్స్ పెడతాం. బై ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ దెల్ ఫీల్ లాట్ బెటర్. చాలా 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 బెటర్గా ఉంటుంది. D3 సప్లిమెంట్ స్టార్ట్ చేయగానే ఓవరాల్ బాడీ ఆ ఫెటిగ్నెస్ కూడా తగ్గిపోద్ది. బాగా నీరసంగా విసుగ్గా ఉంటుంది ఆ D3 తక్కువ ఉన్నప్పుడు. వన్స్ యూ స్టార్ట్ ఇట్ విల్ బి లాట్ బెటర్.